సో బ్యాక్ టు సినిమాలకు వస్తే ఒక టైంలో చిరంజీవి గారి క్యాంప్లో కనిపించేవారు. తర్వాత నాకు బాగా గుర్తు డెక్కన్ క్రానికల్ టైంలో డెక్కన్ క్రానికల్ మీద పవన్ కళ్యాణ్ గారు ధర్నా చేశారు. అప్పుడు శివాజీ గారు పక్కనే ఉన్నారు. నాకు బాగా గుర్తు ఆ ఇన్సిడెంట్. ఇప్పుడు ఏంటి ఇప్పుడు అక్కడ కనిపించట్లేదు? అలా ఏం లేదండి. చిరంజీవి గారు అంటే నాకు ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు. రామారావు గారు అంటే దైవంతో సమానం తెలుగు వాళ్ళకి. ఆయన ఒక దైవాంశ సంభూతుడు. అలాగే నా ఏజ్ వాళ్ళందరూ కూడా చిరంజీవి గారు ఒక ఐకాన్. ఆ టైంలో కాంపౌండ్లో కనిపించడం అలా ఏం లేదండి, అలా ఏం లేదు. చిరంజీవి గారు అంటే పిచ్చి, ఆ పిచ్చి ఎప్పుడూ ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటారా, ఆయన ఒక శక్తి. ఆయన దగ్గర కనపడుతూనే ఏముంది, కనపడిపోయినా ఏముంది చెప్పండి. ఎందుకంటే బాగా ఇంపార్టెంట్ మూమెంట్లో మీరు పక్కన ఉన్నారు. నాకు అది ఒకటి బాగా గుర్తు ఫ్రేమ్. పర్లేదండి. అంటే ఏదైనా గ్యాప్ వచ్చిందా? వాళ్ళతో గ్యాప్ వచ్చేంత స్థాయి అండి మందే ఉందండి. స్థాయి మీరు చాలా సింపుల్గా మన స్థాయి అదే అని వేస్తున్నారు. కానీ గ్యాప్ కొంతమంది ఏం లేదండి. కొంతమంది ఏమనుకుంటారంటే అనుకోవటానికి ఏముందండి, చెప్పాను కదా, అనుకోవటం అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. సో అది పైగా ప్రైస్లెస్, అది డబ్బులు అవసరం లేదు, అది ఫ్రీ. సో ఎన్నైనా అనుకుంటారు, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారండి. పద్దాకలు వెళ్ళి మనం వాళ్ళ కాళ్ళకి అడ్డం పడలేం కదా, బాగోదు కదా. సో అంతే, అంతమించి వేరే ఏం లేదు. ఇంకొక చెప్పండి. ఏం లేదండి. ఓకే, ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే టీవీ9 రవిప్రకాష్ గారికి శివాజీ గారికి ఫ్రెండ్షిప్ ఏంటి? అంటే వ్యాపార లావాదేవీలు కూడా ఉంటాయి వాళ్ళని చెప్పి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. జనాలు తెలుసుకోవాలనుకునే విషయం ఇది. ఏం లేదండి, నేనంటే ఆయనకి అభిమానం, ఆయనంటే నాకు ఇష్టం, అంతే. మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం. వ్యాపార లావాదేవీలు ఇవన్నీ పిచ్చి మాట్లాడండి. అంటే టీవీ9లో కూడా మీకు ఏవో షేర్స్ ఉన్నాయని అది వాస్తవమే. ఆయన దాంట్లో టీవీ9లో లేవు, ఆయనకున్న వాటిలో నాకు కొంచెం ఇచ్చారు ఆయన. ఓకే, అది నా మీద నేను టువర్డ్స్ ఇంత కష్టపడుతున్నాను సమాజం గురించి అనే అభిమానంతో ఆయన చేసిన పని. ఆయనకి టీవీ9 షేర్ ఉంటే ఆయన దాంట్లో మీకు ఇచ్చారు అంతే? థర్డ్ పార్టీ నేను. ఓకే ఓకే, అంతేగాని ఆయన అంటే ఎప్పుడూ ఇష్టమే నాకు. అసలు ఎలా కనెక్ట్ అయ్యారు మీరు? అంటే మీరు అప్పటి నుంచి పరిచయం కదా. ఓకే ఓకే. అండ్ ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే టీవీ9 రవిప్రకాష్ గారు ఒక ఫ్రెండ్, ఇప్పుడు లేటెస్ట్గా ఈటీవీ బాపినీడి గారితో ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కూడా ఇద్దరు ఉత్తర దక్షిణ ధృవాలన్నట్టు. అలా ఏం లేదండి. టీవీ లేదంటే ఒక బాపినీడి గారు నేను సినిమా ప్రొడ్యూస్ చేద్దామని వెళ్ళినప్పుడు ఆయన నాతో అన్నమాట, సరే అమ్మా చూద్దాం, అది నువ్వు యాక్ట్ చేయొచ్చు కదమ్మా అని అన్నారు. తప్పకుండా సార్, నేను చేయనని ఎప్పుడు అనలేదండి, రావటం లేదు, అందుకే నేను చేయలేదండి, నేను ఎవరిని అడగలేకపోయాను అని అన్నా. చేస్తావా అని, చేస్తాను సార్ అని. సార్ నేను చెప్తా పో. అలా మొదలైంది యాక్టింగ్ ప్రస్థానం మళ్ళీ రెండోసారి. సో అక్కడ బీజం పడింది కాబట్టి అభిమానం అంతే. ఆయనకి నాకు ఫ్రెండ్షిప్ ఏం లేదండి. ఓకే, ఆయన నన్ను ఒక మంచి ఆర్టిస్ట్గా చూస్తారు ఆయన, అంతే అండి. ఇప్పుడు అంటే ఇండస్ట్రీలో అందరూ అనుకుంటారు సంపాదించే టైం వచ్చినప్పుడు సంపాదించకుండా మళ్ళీ ప్రొడక్షన్ ఏంటి, 3-4 సినిమాలు లైనప్ చేశారంట. ప్రొడక్షన్ ఒక్క సినిమానండి, లైనప్ ఏం లేదు. ఇంకా ఈటీవీ వాళ్ళతో ఏమో ఉన్నాయంట కదా. ఇంకా ఇవన్నీ పిచ్చి మాట, అదే చెప్తున్నాను, ఫ్రీగా ఎన్నైనా అనుకోవచ్చు మనం. సార్ కార్పొరేట్ సంస్థలు అండి అవి, వాళ్ళకి కావాల్సింది మంచి కంటెంట్, అంతేగాని ఫ్రెండ్షిప్లు ఉండవు అక్కడ. ఇవన్నీ ఊరికి అనుకోవటానికే, టైంపాస్. వాళ్ళ కథకి తగ్గ పాత్రలు ఏమైనా ఉంటే నాకు పిలుస్తారు, అంతేగాని ఏదో అభిమానంగా శివాజీని నిలబెట్టాలి వాళ్ళు ఎందుకు అనుకోవాలి? వాళ్ళు అనుకోరు కదండి, అది కార్పొరేట్ కంపెనీ, అక్కడ కంటెంట్ క్వాలిటీ అన్నీ ఉంటాయి కదా, అది అంతేగాని అదేం లేదండి. ఇవన్నీ ఊరికే మాట. అంటే నేను అడిగింది ప్రకాష్ గారిది ఆయన జెమినీలో ఉన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి. ఓకే, అంతే అండి. అంటే ఇప్పుడు యాక్టింగ్, ఇప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ ఏంటని? స్క్రిప్ట్ నచ్చింది, నాకు నచ్చింది, అబ్బాయి చెప్పాడు, నచ్చితే వాళ్ళ దగ్గర పంపిస్తే నువ్వు చేస్తావని అడిగారు, చేస్తానన్నాను. వాళ్ళ ఫండింగే కదా, ఓకే, నాకేం పోతే. ఒకవేళ ఏదైనా పడింది అనుకోండి కొంచెం ఖర్చు, సో ఓకే, మళ్ళీ కంబ్యాక్ కదా, సినిమా హీరోగా చేసినట్టు కూడా ఉంటుంది, మంచి స్క్రిప్ట్, డార్క్ కామెడీ చేద్దామని చేశానండి, అంతే అండి. ఓకే, బట్ నాకు ప్రొడక్షన్ చేయటం అంటే ఇష్టం, నాకు ఓకే, నాకు ఇష్టం. అంటే అంత టైం ఉంటుంది మరి, ఇప్పుడు టైం పెట్టగలిగిందంత? అలా కాదు కదండి, ఉన్నప్పుడే చేద్దాం సార్, మనకేంటి ప్రాబ్లం,
అంతే మన డబ్బులు మన దగ్గర ఉంటాయి అంతే కదండి. సో అదేమి అర్జెంటుగా వెళ్ళి చేశాను, అంత లేదు డబ్బు మన కాడ. నాకేంటంటే మంచి సినిమాలు రావాలి, మంచి సినిమా తీయాలి. నాకు లవ్ స్టోరీలు అంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ప్రూవ్ చేయాలనేది నా తపన. అంతేగాని మనం పొలమైన ప్రొడక్షన్స్ చేసేసి కొట్లు సంపాదించేసి అలాంటి మైండ్ సెట్ అయితే ఈరోజు శివాజీ ఇలా ఉండేవాడు కాదు కదా. ఆల్రెడీ ఒక స్టూడియో ఉండేదేమో, రాజకీయాల్లో ఉండేవాడు, వాడు చాలా చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉండేవాడు, చాలా పెద్ద భజంత్రి లాగా తయారయ్యేవాడు. సో కాబట్టి అవన్నీ ఏం లేదండి. ఆ భజన లేకపోవడం ప్రాబ్లం అయిపోయింది. నాకు వద్దండి. ఓకే, నాకు అద్భుతమైన జీవితం ఇచ్చాడు భగవంతుడు. కొన్ని కోట్ల మందిని ఎంటర్టైన్ చేసే అవకాశం ఇచ్చాడు. వాళ్ళకి తిరిగి ఇచ్చే ప్రాసెస్ గురించి ఆలోచిస్తా. కానీ ఓకే, ఇప్పుడు డబ్బుతో రామోజీరావు గారు తీసుకొని వెళ్ళలేదు, డబ్బు రామారావు గారు తీసుకొని వెళ్ళలేదు, డబ్బు రాజశేఖర రెడ్డి గారు ఎవరో తీసుకెళ్ళలేదు. సో కాబట్టి ఇక్కడ మిగిలేది కీర్తి. అదేమన్నా సంపాదించుకోగలిగితే మై సోల్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ సోల్ ఇన్ ద ఆన్ ఎర్త్. ఓకే, సో 90s వెబ్ సిరీస్ మీ కెరీర్ని ఒక మలుపు తిప్పింది. ప్రతి ఇంట్లోకి తీసుకెళ్ళింది మళ్ళానే. ఇప్పుడు సినిమా కూడా వస్తుంది, ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చారు మొన్న. ఇప్పుడు పిల్లల పాత్రలన్నీ పెద్దగా కనిపిస్తాయి అన్నట్టు చూపించారు ఆ వీడియోలో. అంటే 90s వెబ్ సిరీస్లో మీ పాత్రలు ఎంత ఇంపార్టెంటో పిల్లల పాత్రలు చాలా అంత ఇంపార్టెంట్. అంత క్యూట్గా వాళ్ళ ఇది పెద్దోళ్ళు అయ్యాక అది రెప్లికేట్ చేయగలుగుతారా ఆ మ్యాజిక్? అది తెలియదండి నాకేంటంటే ఆదిత్య ఇస్ అ వెరీ టాలెంటెడ్ గై. బ్రహ్మాండంగా రాస్తాడు. ఆ రైటప్ చాలా ఆర్గానిక్గా ఉంటుంది. అలా ఒకరోజు ఫోన్ చేసి సార్ ఇలా పలానా రోజు మనం ఒక యాడ్ చేస్తాం అంటే వెళ్ళా అంతే. ఓకే, నాకేం చెప్పలేదు తను. ఓకే, కథ కూడా అడగలేదు మీరు? నేను ఎందుకు అడుగుతాను, వాడికి తెలుసు నా టాలెంట్, నన్ను మంచిదే వాడతాడు, నన్ను మంచిగానే వాడుకుంటాడు. ఓకే, ఈ పాత్రల వల్ల సినిమాకి ఉపయోగపడిద్దే కానీ, ఎందుకంటే తను ఈ చిన్నోడు క్యారెక్టర్ అని చెప్తున్నాడు కాబట్టి ఈ పాత్రల ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఓకే, ఉంటేనే కిక్ అనేది నాకు ఇప్పుడు ఇంకా అనిపిస్తూ ఉంది. అవును, 90sలో ఫాదర్ క్యారెక్టర్ ఆ చిన్నోడికి మధ్య ఉండే బాండేజ్, అవును, అది ఆ లెవెల్లో చూపిస్తే అసలు సినిమా నెక్స్ట్ లెవెల్ అనేది నా అభిప్రాయం. ఆడెలా రాశాడు నాకు తెలియదు. ఓకే, చాలా బాగా రాస్తాడు. మరి ఇప్పుడు దానికి సెకండ్ పార్ట్గా సినిమా వస్తుంది, మరి వెబ్ సెకండ్ సిరీస్ పార్ట్ కాదండి అది. ఓకే, కంటిన్యూషన్ కదా? అస్సలు కానే కాదు. ఓకే, సీజన్ 2 స్టార్ట్ అవుద్ది జూన్ జూలై. అదే నెక్స్ట్ క్వశ్చన్. దానికి సంబంధం లేదండి. అంటే ఒకవేళ చిన్నోడు అయితే లవ్ స్టోరీ అనేది ఐడియా అయ్యి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు సీజన్ 2లో వీళ్ళందరూ చిన్నపిల్లలుగానే ఉంటారా? తెలియదండి, ఇంకా తెలియదండి. ఓకే, జూన్ జూలైలో షూటింగ్ సార్ అన్నాడు. ఓకే, సరే డేట్లు పంపించు, నేను ఇంకేం అడగటం ఏముండదు. నేను ఏమడుగుతాం, అంత గొప్ప సిరీస్, ఇండియాలో హైయెస్ట్ రేటెడ్ సిరీస్ ఈ రోజు కూడా అంటే ఇంకేం అడుగుతాండి.